అంటున్నాడు. ఈ వాక్యం ఎలాగూ మేము అర్థం చేసుకోవాలి అని భావిస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క మాటలు వెర్రితనముగానే ఉంటాయి కొంతమందికి. అది జ్ఞానులకు, విశ్వాసులైన వారికి ఆ మాటలు ఫలము చేకూరుస్తుంది. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో చక్కని మాటలు రాయబడినవి. 1వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ప్రైజ్లో దేవుని యొక్క వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము కలది. ఈ మాటను మనం ఒకసారి ధ్యానించుకుంటున్నప్పుడు దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. దేవుడేం వెర్రివాడా? ఏంటి లేఖనమును మేము అర్థం చేసుకోవాలి? దుఃఖపడువారు ధన్యులవుతారు ఎలాగూ అని మానవుని యొక్క జీవితంలో ఒక ప్రశ్న రావచ్చు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని యొక్క వెర్రితనము అంటే ఈ మాటలో మనకు వెర్రి కనిపిస్తుంది కదా. దుఃఖపడవారు ఎలాగూ ధన్యులవుతారు అని మనకు ఒక ప్రశ్న. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, దుఃఖపడువారు ధన్యులు. దేని కొరకు దుఃఖిస్తున్నావు నీవు? దావీదు మహారాజు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము, కీర్తనలు 56 8వ చరణం. నీవు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అనగా గుడ్నోట్లో రాయబడిన మాట ఏంటి? పుస్తకములో. అంటే దేవుని దృష్టిలో దుఃఖపడవారు ధన్యులు అని ఎందుకు చెప్తున్నారంటే, ప్రియ దైవ జనాంగమా, నీవు కాచే ప్రతి కన్నీరు, నీ కంటి కన్నీరు ఒక పొట్టిలో దాచబడుతుందట. ప్రియ సహోదరి, పేరు పేరున దేవుని సన్నిధానములో కన్నీరు కార్చిన ప్రతి వ్యక్తి పేరు ఆ కన్నీటి బొట్టిపై రాసి, నీ కన్నీళ్లు అంటే నీరు ఉలికిన తర్వాత భూమిలో ఎలాగో ఇనికిపోతుందో నీరు, ఆ ఒలికిపోయిన నీరు ఆయన బుట్టిలోనికి తీసుకుంటాడట. దేవుని కోసం, ప్రియులారా, మీ బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం కాదు. కానీ అందుకే బైబిల్ అంటూ చెప్తుంది కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో, రక్షణార్థమైన మారు మనసు దుఃఖమును కలుగ చేయుచున్నది. ఎలాంటి దుఃఖమట? ఆత్మానుసారమైన దుఃఖం ఒకటి, శారీరానుసారమైన దుఃఖం ఒకటి. ఆత్మానుసారముగా ఎవరైతే కన్నీరు కారుస్తారో వారు ధన్యులు. శారీరానుసారంగా నీవు కన్నీళ్లు కారుస్తే అది ధన్యత కాదు. ఆ చదవండి ఆ మాట, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగి చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు.
ప్రియ దైవ జనాంగమా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణనిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము. యెరూషలేము పురవీధుల్లో యెరూషలేము కుమార్తెలారా వారు రోగిస్తూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట ప్రకారం ఆ యెరూషలేము కుమార్తెలందరూ వారు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సంహేరకుడు ఒక సభలో యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారందరూ పిలాతుని, రోమా గవర్నర్ పిలాతు గారిని వారు ప్రోద్బలము చేసి ఈ యేసు దేవుడని చెప్పుకుంటున్నాడు, ఇతనికి సిలువ వేయండి కేకలు వేస్తూ ఉన్నప్పుడు పిలాతు, ఇతను నీతిమంతుడు, ఈయనలో ఏ పాపము నాకు కనిపించట్లేదు, మీరు సిలువ వేయమని చెప్పారు గనక కేకలు వేస్తున్నారు గనక ఈ నీతిమంతుని రక్తములో నేను నిరపరాధిని. ఈ రక్తము మీ మీద, మీ పిల్లల మీద ఉండునుగాక. అప్పుడు యేసు ప్రభువు అని అంటారు, ఇదిగో నా కోసము ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఈ సంఘులు ఆ యొక్క సభలో నన్ను కేకలు వేయండి అంటూ కేకలు వేస్తున్నారు. అమ్మా, మీ పురుషులందరూ నన్ను సిలువ వేయమని కేకలు వేస్తున్నారు, మీరందరూ కన్నీరు కారుస్తున్నారు నా కోసం. అక్కడ రోమా గవర్నర్ అయిన పిలాతు, మీ మీద, మీ పిల్లల మీద ఈ రక్తం ఉండునుగాక, ఆ శాపము కొరకు, ఆ పాపము కొరకు ఒక నీతిమంతుణ్ణి సిలువ వేస్తున్నామని, బాధలో మీరు ఏడుస్తున్నారు. కానీ అమ్మా, ఆ రక్తము మీ మీద, మీ బిడ్డల మీద, మీ పురుషుల మీద ఒక శాపముగా మారింది. అందుకే మీ బిడ్డల యొక్క శాపము, పాపము, మీ బిడ్డల యొక్క పాప శాపములో కొరకు మీరు ఏడవండి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకు వారు ఏడవమని చెప్తూ ఉన్నాడు? ఆ శాపం వచ్చి తన బిడ్డల మీద. ఎవరైతే ఆ సంహృతులు ఆ సభలో చేతులెచ్చి జేజేలు కొట్టి కేకలు పెట్టి ఈ యేసును సిలువ వేయండి అన్నారు, పిలాతు గారు చేతులు కడుక్కొని ఆ పాపము, నీతిమంతుడైన యేసును నేను సిలువ వేయడం నాకు యుద్ధము కాదు, ఈ పాపము, ఈ శాపము మీకులో, మీ పిల్లల మీద అవునుగాక. వారు ఆమేనన్నారు. ఆ శాపము, పాపము ఆ కుటుంబాల మీద, ఈరోజు ప్రపంచ మానవాళి మీద పాపము, శాపము పడిపోయింది. అందుకే యేసు ప్రభుల వారంటాడు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడే, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడే, మార్గములో వెళ్ళుచున్న మీ యవన బిడ్డలను మరణము కిటికీలకి తొంగి చూసి ఆ యొక్క మరణం బంధకములో నుంచి, మరణము ఎప్పుడు మృంగివేయాలని చూస్తూ ఉంది. మీ బిడ్డల కొరకు రోదనము చేయుడి. ప్రియులారా, బైబిల్ చెప్తున్న సత్యం
ఇది మనకు వెర్రితనముగా ఉండొచ్చు. ఏడుస్తున్న వాని దగ్గరికి వెళ్ళి నీవు ధన్యుడవు అంటే ఇది విచిత్రముగా ఉంది కదా. కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు పలుకుచున్న మాటలు ఇవి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సులో పెట్టుకుందరు. ఇక్కడ వినండి ఈ మాట. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఖిన్నమైన ముఖమును హృదయమును కునపరచును. ప్రియ దైవ జనాంగమా, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. విందు జరుగుచున్న ఇంటికి వెళితే సంతోషం, డప్పులు, టిప్పులు, డ్యాన్సులు, ఆనందం. అక్కడికి వెళితే నీవు ఏమి నేర్చుకుంటావు? విందు జరుగుతున్న ఇంటికి పోతే నీవు భ్రష్టుడమైపోతావు. విందులో ఏముంటుంది? పాపముతో కూడిన అపవిత్రమైన వంటకాలు, విందు భోజనాలు, మద్యపానము. అందుకే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ అపవిత్రమైన ఇహలోక మాలిన్యములు తమకు తాము అంటుకుండా వారు చూసుకున్నారు. భోజనము అపవిత్రపరుస్తుంది. ఈరోజు విందులు జరిగేదానికి పరిగెత్తుకొని వెళ్తాం ఫంక్షన్లకు. ఎవరైనా చనిపోతే వారిని ఓదార్చడానికి వెళ్ళాం. ఆయన దయ్యమై పడతాడట. బైబిల్ చెబుతున్న సత్యమేంటి? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న ఇంటికి పోవటం మేలు. ప్రియ దైవ జనాంగమా, అక్కడ దుఃఖపడుతున్న వారిని చూసి వారిని ఓదార్చే గుణం ఉండాలి. ఓదార్చే గుణం ఉండాలి. దుఃఖపడే వారి కన్నీరును తుడవగలిగిన మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. విందులకైతే పరిగెడతావు, పెళ్లిళ్ళకైతే పరిగెడతావు, బర్త్డేలకు పరిగెడతావు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడికి పరిగెడతావు. ప్రాలాపించుతున్న ఇంటికి పోయి వారికి ప్రార్థన చేసి ఓదార్చే మనస్సాక్షి నీకు లేదు. అందుకే ఇక్కడ అంటారు, నీవు అక్కడికి వెళితే ఏమి నేర్చుకుంటావు? ఎంత దౌర్భాగ్యుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుర్నీతిపరుడైనా, ఎంత చెడ్డవాడైనా కానీ ఆ ప్రాలాపించుతున్న ఇంటికి వెళితే వాడు నేర్చుకుంటాడేంటో తెలుసా? అయ్యో, నేను కూడా ఒకసారి మరణించవలసిందే. మరణం అనేది ఒకటి ఉంది. నేను దేనికోసం ప్రాకులాడుతున్నా, నేను దేనికోసం ప్రయాసపడుతున్నా, నేను సంపాదించినదంతా ఎవరికో, నేను ఈ భూలోకములో చేస్తున్నది ఎవరి కోసం? ప్రియులారా, ఎప్పుడైతే ప్రాలాపించుతున్న ఆ డెడ్ బాడీని చూస్తేనే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. భూమి మీద శారీరమును దాల్చుకొని మానవరీత్యా ఉన్న ప్రతి మానవునికి కూడా ఆ యొక్క శవమును అనగా ఆ యొక్క పార్థివ దేహాన్ని చూస్తే అందరికీ కన్నీళ్లు వస్తాయి. యేసు ప్రభు ఏడ్చాడా ఏడవలేదా? లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చాడు.
ఆయన ఏడ్చి అన్నాడు బైబిల్లో. ఎక్కడ సంతోషం ఉంటే, ఎక్కడ ఆ డిన్నర్లు అంటే డిన్నర్ ఉందా లేదా? వివాహాలు చేస్తే ఇప్పుడు డీజే ఉంటేనే పెళ్లి. ఎందుకు? విందులు. ప్రియ దైవ జనాంగమా, విందు జరుగుతున్న ఇంటికి పోతే నువ్వు భ్రష్టుడమైపోతావు. ప్రాలాపించుచున్న ఇంటికి వెళ్ళు. ప్రాలాపించుచున్న ఇంటికి వెళ్ళు. వారు ఎలాంటి గృహము కట్టుకున్నారో, వారు ఎలాంటి గృహములో నివాసం చేస్తున్నారో, వారు ఎలాంటి తిండి పెట్టున్నారో, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటి? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఖిన్నమైన ఏమంటాడు అక్కడ? హృదయమును గుణపరుస్తుంది. ఖిన్నమైన ముఖమును, హృదయమును గుణపరుస్తూ ఉంటుంది. ఏంటిది? దుఃఖము. యేసు ప్రభుల వారు సీమోను అనే ఒక పరిచయుల్లో ఒకడు యేసు ప్రభుల వారిని భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చేస్తున్నారు అందరూ ఆ రుచికరమైన వంటలను చూస్తూ ఆహ్లాదకరంగా ఉన్నారు. మనం విందుకు ఎందుకు వెళ్తామంటే, ప్రార్థనకి ఎప్పుడైనా వెళ్ళామనుకో, వాక్యం భలే చెప్పిండన్న అని అనం. ఏదైనా మీటింగ్లో ఫస్ట్ మన నోటికి వచ్చేది ఏంటంటే, ఏముంది వంటకం, భోజనాలు అదిరిపోయినాయి అన్న. భోజనాలను రుచి చూస్తాం. వాక్యం ఎలా ఉంది, వాక్యము ఇది నా కొరకే అని చెప్పి ఏ మనుష్యుడు కూడా అనుకోడు. ప్రార్థనా జీవితము కలిగిన ప్రతి వ్యక్తి కూడా వాక్యము కొరకు ప్రార్థనలాడుతాడు. ఆహారము రుచి చూసి, దాన్ని రుచి చూసి అక్కడ కూడా అంతే జరుగుతుంది. పరిచయుడని సీమోను ఇంటిలో ప్రియులారా, అందరూ వంటకాల మీద పడ్డారు. అక్కడ చేపల పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, ఏ వంటకం, వెజ్, నాన్ వెజ్, ఏది కావాలన్నా వంటకాలు. ఆ వంటల మీద పడి ఉన్నారు. వంటల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. తినడానికి ఆసక్తులై ఉన్న సందర్భములో యేసు ప్రభుల వారు ఆ ఇంటిలో కూర్చొని ఉన్నాడని ఒక్క పాపాత్మురాలైన స్త్రీ ఎరిగి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన పాదాలు కన్నీటితో కడిగింది. ఎవరేమే? ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఇదిగో నేను పుణ్యమాని విందు చేసుకుంటే యేసయ్యను మా ఇంటిలోనికి ఆహ్వానించి భోజనము వడ్డించాలని ఆశపడితే, ఈ భ్రష్టురాలు పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏంటి నా ఇంటిలోనికి? అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు ఆమె కొరకు. ప్రియులారా, ఆమె పరిగెత్తుకుని వెళ్ళి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుని కన్నీరు కాచి, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనములో ఆ మాటలు రాయబడి ఉన్నవి. ఇక్కడ విందు ఇంటికి పోయినప్పుడు విందు రుచి చూడడానికి వెళ్ళారు మీరు. ఈ భోజనం ఎలా రుచి ఉంటుందో రుచి కొరకు వెళ్ళారు ఇక్కడ. కానీ ఈమె ఆత్మీయ జీవితంలో కృంగిపోయింది. ఒక పాపాత్మురాలని సమాజంలో ముద్రించబడింది. ఈ సమాజంలో ఎక్కడ విలువలేని స్థితిలో జీవిస్తూ ఉంది పాపాత్మురాలు. అక్కడ విందు జరుగుతున్న ఇంటికి ఈ పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళుట న్యాయమా? ప్రియులారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, విందు కంటే తన పాప స్థితిని జ్ఞాపకము చేసుకుని, తన యొక్క వృత్తిని వదులుకొని
యేసు క్రీస్తు పాదాల దగ్గర పశ్చాత్తాపడితే నా బ్రతుకుకు ధన్యమవుతుందని ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పడి కన్నీరు, పాదాలు, కనీసము నువ్వు పాదాలు తడుపుకోవాలంటే కనీసం 2 డబ్బాల నీరన్న కావాలి. ఈమె ఎంత కన్నీరు కార్చిందో తెలుసా ప్రియులారా? ఆయన పాదాలు తడిపేంత నీరు కార్చింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆయన పాదాలు తడిపి ఎంత ఏడ్చిందో తన పాప జీవితం, తన యాచన పడుతుంది ఆ జీవితము. పాపము బహు సంతోషముగా ఉంటుంది నీకు. ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న సహోదరా సహోదరి, అది సంతోషము కలిగిస్తున్నది, కానీ చివరికి నిన్ను ఏ స్థితిలోనికి వెళ్తుందో తెలియదు. తన పాప స్థితిని గమనించి యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుల వారు విందుకు ప్రత్యేకంగా పిలువబడ్డాడు ఆయన. కానీ విందుకు ప్రత్యేకతనిచ్చాడా, ఈ స్త్రీకి ప్రత్యేకతనిచ్చాడా యేసు ప్రభు? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాణాపించుతున్న ఇంటికి పోవుట మేలు. ఈ మాటకు అర్థం ఇక్కడ దొరుకుతుంది మనకి. అక్కడ విందు జరుగుతుంది, విందులో అందరూ సంతోషించాలి, త్రాగి తిని సంతోషించాలని. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన ఎవరైనా మందముగా ఉన్నట్లయితే ఊరి వచ్చినట్టు నీ మీదికి దేవుని ఉగ్రత రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడే. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఇక్కడ విందులో సంతోషంగా ఉండాలని అక్కడ ఉన్న వారందరూ ఆ ఇంటిలో సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఈ స్త్రీ సంతోషాన్ని ఏం చేసిందండి? ప్రాలాపంగా మార్చింది ఆ ఇంటిని. ఆ ఇంటిని ప్రలాపిస్తుంది ఆ తల్లి. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఆయన ఆనందానికి, సంతోషానికి తమ్ముడు. నీవు ఏడుస్తూ ఉంటే ఆయన ఏడ్చేవాడు, నీవు నవ్వితే ఆయన నవ్వేవాడు. ఎందుకంటే నిన్ను కన్న తండ్రి కాబట్టి, నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు నిన్ను చూసి నవ్వుతారేమో, కానీ నా యేసయ్య లాంటి వాడు తెలుసా? ఎవరు ఏడ్చినా ఒప్పుకోడు, వారి కన్నీటిని తుడిచేవాడు. ఇప్పుడు ఆ స్త్రీని ప్రియులారా, ఆ స్త్రీ యేసు ప్రభుల వారి పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. విస్తారమైన తన పాపములను ఒప్పుకున్నది. అపవిత్రురాలైన ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటిలో ఒక పవిత్రురాలిగా మార్చాడు నా దేవుడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. పవిత్రురాలిగా మార్చింది. విందు జరుగుతున్న ఇంటిలో ఇప్పుడు నా దేవుడు ప్రాలాపంగా మార్చాడు ఆ ఇంటిని. ఆ ఇంటిలో సంతోషము, సమాధానం, ఆనందము దొరికింది ఆ స్త్రీకి. ఒక పాపాత్మురాలైన స్త్రీకి. పాపాత్మురాలైన స్త్రీ ఏమైందండి? ఇప్పుడు పవిత్రురాలిగా మారింది. పవిత్రురాలిగా మారింది. ప్రియ దైవ జనాంగమా, అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రార్థించుతున్న ఇంటికి పోవుట మేలు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటిలో ఏమైపోయింది? పవిత్రురాలిగా మార్చు. కారణం ఆమె కార్చిన కన్నీరు. దుఃఖపడువారు ధన్యులు అని ఎందుకు బైబిల్ చెప్తున్నదంటే, నీ పాపము నిమిత్తము
నీ పిల్లల నిమిత్తము, నీ కుటుంబము నిమిత్తము, సమాజము, దుష్ట సమాజము. 5 నెలల బిడ్డ ఉయ్యాలో ఊగుతూ ఉంటే ఆ 5 నెలల బిడ్డని ఎత్తుకెళ్ళి దుర్మార్గులు, దుష్టులు ఆ బిడ్డను రేప్ చేసి చంపుతున్నారు. ఇప్పుడు ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యములో ఉంది తెలుసా ప్రజలు. భయంకరమైన స్థితిలో ఉన్నది సమాజం. సమాజం కొరకు కన్నీరు కార్చు. నినివే పట్టణము కొరకు అది ఘోరమైనదిగా కనిపించింది దేవుడికి. నినివే పట్టణ ప్రజలు దుర్మార్గతతో నిండిన వారు. దేవుని యొక్క ఉగ్రత ఇక 40 దినములో రాబోతుందని యోనాకు ప్రకటించమని చెప్పాడు. ప్రియ దైవ జనాంగమా, నినివే పట్టణములో నివాసము చేస్తున్నది దేవుని ప్రజలు కాదు, వారి అన్యులు, అశ్షూరీయులు అక్కడ కాపురము చేస్తున్నారు. ఆ పట్టణము ఎంత గొప్ప పట్టణమో తెలుసా. 3 దినములు నీవు కాలి నడకతో నడిచిన ఆ పట్టణాన్ని నీవు చూడలేవు. అంత గొప్ప పట్టణం. ఆ పట్టణానికి నాశనము కలిగింది. తినుచు తాగుచు ప్రియుల వరుసలు వాయలు లేకుండా దుర్మార్గముగా ఆ ప్రజలు పాపము చేస్తున్నందువల్ల దేవుడు చూసి అన్నాడు, యోనా ఆ పట్టణమునకు దుర్గతి కలుగునని చెప్పి ప్రకటించు. ప్రియులారా, ఆ ప్రకటన వినగానే ఆ దేశపు రాజు వెంటనే తన రాజవస్త్రములు తీసివేసి తన మంత్రులకు ఆజ్ఞాపించి ఒక శాసనము రాపించి, మన పశువులేమి, మన ఎద్దులేమి, మన గొర్రెలేమి, మన ఏది అయినా కానీ అన్నీ ఈరోజు ఉపవాసము చాటించి గోనె పట్ట కట్టుకొని రాజు సింహాసనం మీద కూర్చున్న రాజు కూడా సింహాసనము దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో ప్రియులారా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈరోజు దైవ సన్నిధానములో కన్నీరు కార్చినప్పుడు దేవుని యొక్క ప్రేమలో నీవు ఆదరించు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగించేస్తుంది. ఎందుకోసం ఏడుస్తుంది? బిడ్డల కోసం ఏడుస్తున్నారు, తన భర్త కోసం ఏడుస్తున్నారు మార్పు కావాలని. కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కని మాట అంటాడు దావీదు మహారాజు. 6వ అధ్యాయం 6వ వచనం, నేను మూలుగుచ్చువలసి ఉన్నాను, కన్నీరు విడుచుచు నేను మూలుగుచ్చువలసి ఉన్నాను. ప్రతి రాత్రి, ఒక్క రాత్రి కాదండి, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లతో నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ప్రభువా అన్నాడు. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా, నా దేవా, నా దేవా, నా ప్రభు. ప్రియ దైవ జనాంగమా, ప్రతి రాత్రి కన్నీళ్లతో నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నదయ్యా. ఏ రాత్రి? అమావాస్య రాత్రి కాదు, ఉపవాస ప్రార్థనలో. ప్రియ దైవ జనాంగమా, ప్రతి ప్రార్థనలో కన్నీరు కార్చి
నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన, ప్రతి రాత్రి నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నా పడక కొట్టుకొని పోవచ్చున్నదయ్యా. ఏ పడక ఇది? ఏ పడక ఇది? ఏ పడక ఇది? సాయంకాల సమయమున మిద్దె మీదకి ఒక స్త్రీని మోహించి ఆ స్త్రీతో పాపము చేసినప్పుడు పలుపు పాపము గుర్తొచ్చింది దావీదు మహారాజుకి. ఏడుస్తున్నాడు, దేవా నీ రక్షణానందము నాకు పుట్టించేయా, ఈ పాపములో నేను కూరుకొనిపోయినానయ్యా. జార స్త్రీ లోపైన కొయ్యి దానిలో పడినవాడు యెహోవా శాపము నొందినవాడే. ఒక స్త్రీ వ్యామోహములో పడిపోయి నేను పాపము చేసి ఉన్నానయ్యా. ఏ ప్రక్కతో నీవు పాపము చేసి ఉన్నావో అదే ప్రక్కలో యేసయ్యకు బల్లెపు పోటు. ఏ ప్రక్కతో మనము పాపము చేసి ఉన్నామో ఎందుకు తెలుసా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు? నీవు పడుకొని ప్రక్కతో పాపము చేసినందుకే ఆయన బల్లెపు పోటు. ఈరోజు నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఏంటంటే, ఆ పడక మీద పడుకొని ఎన్నో పాపాలు చేశాడు ఆయన. తన్ను కాల్చిన కన్నీరు చేత ఆ పడక కొట్టుకొని పోవచ్చున్నదట. ఏ పడక ఇది? పాపపు పడక. ప్రియమ్మ, ఈ మధ్యాహ్న కాల సమయంలో కన్నీరు ఖర్చు, భిన్నమైన ముఖము, దుఃఖము ప్రియులారా హృదయమును గుణపరుస్తుంది. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో. ఒక్కొక్కరు మాట కన్నా ముందే ఏడుస్తారు, మాట కన్నా ముందే నవ్వుతారు. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగ చేస్తుంది నీకు. ఆ స్త్రీలతో అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నన్ను సిలువ వేయడం ద్వారా ఆ పాపము శాపము మీ మీద పడింది. అందుకే మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారు నరకానికి పోకుండా వారు రెండవ మరణమును తప్పించుకొనుటకు మీ భర్తల కోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అంటున్నాడు ఆ స్త్రీలతో. ప్రియ దైవ జనాంగమా, పురుషులు ఏడుస్తారు, స్త్రీలేనా ఏడుస్తుంది? పురుషులు ఏడుస్తారా? ఏడవరు. పురుషులు ఏడుస్తారా? ఏడవరు. ఏడవరంటే అందరూ ఏడుస్తారు. దేనిలో ఏడవగలగాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చే పురుషులు ఉండాలి. స్త్రీలారా రోదనము చేయుడని స్త్రీలకు చెప్తూ ఉంది బైబిల్. కానీ పురుషులలో ఎవరైనా కన్నీరు కార్చారా? చూద్దామా బైబిల్లో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమునందు యాకోబు అతని మడినను పట్టుకొనిను, మగ సిరి గలవాడై దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమునందెను. అతడు అండర్లైన్ చేయండి అది ఒక మాట, కన్నీరు విడిచి. ఎవరండి కన్నీరు కార్చింది? ఇశ్రాయేలు ప్రజలకు పితామహుడు యాకోబు గారు. 12 గోత్రములు ఈమెలో నుంచి వచ్చాయి. యాజకులు
రాజులు ఈయనలో నుండే వచ్చారు. అందుకే ఈయనను ఇశ్రాయేలులకు పితామహుడు అని పిలుస్తారు. ఈ యాకోబు దూతతో పోరాడి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కన్నీరు కార్చి దూతతో రాత్రంతా పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ దూతతో. ఒక మానవుడు దూతతో పోరాడగలడా? మట్టి శరీరముతో ఉన్న మానవుడు ఒక దేవునితో పోరాడగలడా? దేవుని దూతతో పోరాడగలడా? ఒక్క దూత 1,80,000 మందిని హతమార్చింది ఒకే రోజు. అలాంటి దూతతో యాకోబు పోరాటం చేస్తున్నాడంటే ఇది సామాన్యమా? ఎలా గెలవగలిగాడు యాకోబు? దూతపై ఎలా గెలుపొందాడు? ఎలా విజయం పొందాడు యాకోబు? ప్రియులారా, అతనిలో ఉన్న గొప్పతనం ఏంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాలి. పురుషుడైన యాకోబు దూతతో పోరాటం చేస్తున్నాడు రాత్రంతా. ఒక మానవుడు దూతను గట్టిగా ఎలా బిగించిన బంధకం వేసిన దేవునికి అసాధ్యమా? ఆ మానవుని విడిపించుకొని వెళ్ళేదానికి విడిచిపెట్టను అంటున్నా కానీ వదిలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన పోరాటము చేశాడు రాత్రంతా. ఎలా గెలవగలిగాడు? దూతతో కన్నీరు కార్చి. చదవమాట. మగసిరి గలవాడై అంటే కన్నీరు. ఇప్పుడు మంది ఏడుస్తారు, మాట కంటే ముందే ఏడుస్తావు కదా ఆడదాని లెక్క అంట. ఇక్కడ కన్నీరు కార్చిన వారిని ఏమంటున్నది బైబిల్ అంటే మగసిరి గలవాడు, పౌరుషము కలిగిన వాడు, సింహపు వంటి గుండె వంటి దావీదు కన్నీటితో తన పాపపు పడక కొట్టుకొని పోయేటట్లుగా కన్నీరు కాచి ఏడ్చాడాయన. కన్నీరు కాచిన మొట్టమొదటి ప్రథముడు ఎవరు అంటే యాకోబు, తరువాత దావీదు. ప్రియ దైవ జనాంగమా, కన్నీరు కాచినప్పుడు ఆ రాత్రంతా పెరుగులాట జరిగింది. ఒక మట్టితో నిర్మాణమైన మనుష్యుణ్ణి విడిపించుకొని పోవుట ఒక దూతకు సాధ్యమేనా? సాధ్యం కాదు. సాధ్యం. మనుష్యుడు ఏ పాటి వాడండి? ఒక దూత 1,80,000 మందిని చంపింది ఒక దూత రాత్రికి, ఒక అష్షూరు ప్రజలు. కానీ అలాంటి దూత చేతిలో దేవదూత బందీ అయిపోయింది. ఈ మాటకు అర్థం చెప్తాను. ఒక దూత చేతిలో, యాకోబు చేతిలో దూత బందీ అయిపోవడానికి కారణం ఏమిటి? ప్రియులారా, యాకోబు కార్చిన కన్నీరు ఆ కాళ్ళకు బంధాలేశాయి. చవను బట్టి దేవుని మేము పరుస్తాము. యాకోబు కన్నీరు కార్చడం వలన ఆ రోడ్డుంతా కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి యేసయ్యా. ఇంతకీ దూత ఎవరో తెలుసా? మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసు ప్రభుల వారు. ఆయన వదిలిపెట్టలేకపోతూ ఉన్నాడు. ఆ దూత గట్టిగా బిగించాడు అంటే సంఖ్యల్ని వేసి బిగించలా. ఆ సంఖ్యలు ఏంటో తెలుసా? కన్నీరే.
యాకోబు యొక్క కన్నీరే ఆ రాత్రంతా దేవునితో పోరాటం. నా ప్రియ సహోదరి సహోదరుల, కన్నీరు చూస్తే ఆయన కనికరము లేనివాడు కాదు. కన్నీరు చూస్తే ఆయన కన్నీటిని దాటిపోయేవాడు కాదు. ఈరోజు మన కుటుంబ సభ్యులలో, మన బంధుమిత్రులలో ఏదైనా ఒక బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, నీ దగ్గర ఏదన్నా ఉంటే బంధువులు వస్తాయి, లేకుంటే నీ దగ్గరికి రానే రారు. యాకోబు ఒంటరిగా ఉండి కన్నీరు కాచి, దేవా ఈ రాత్రిలో నైనా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయకుడవు. తెల్లవారికి నా అన్నతో ప్రాణగంధముంది, నన్ను ఆశీర్వదించు తండ్రి. నేను యాకోబునయ్యా, నేను మోసగాడినయ్యా, నా అతిక్రమము నేను ఒప్పుకుంటున్నానయ్యా అని ప్రార్థించి ఏడ్చినప్పుడు ఆ కన్నీరు యేసయ్య పాదాలకు బంధాలు వేసింది. అందుకే ఆ రాత్రంతా యాకోబుతో దేవుడు గడిపాడు. చపలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆయన కాచిన కన్నీరే యేసయ్యను పక్కకు వెళ్ళనీయకుండా చేసింది. ఈ రోజు కూడా ప్రియులారా, నీవు కన్నీరు కారిస్తే కనికరము కలిగిన దేవుడు కరములు చాపి నీ వైపు చూస్తున్నాడు. కానీ నీ నోటిలో నవ్వుంది, కానీ కన్నీటిలో ప్రియులారా నీ ముఖములో ఎవరినైనా కానీ అపహాస్యము చేయాలని చూస్తున్నావు. కన్నీటిలో ఒక చుక్క కన్నీరు రాదు. ఎప్పుడు ఎవరిని హేళన చేస్తామని అపహాస్యముతో చూస్తూ దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు ఎలా వస్తుంది? భర్త కోసం ఎప్పుడైనా కన్నీరు కాల్చి ఏడ్చావా? నీ బిడ్డల కోసం కన్నీరు కాల్చి ఏడ్చావా? నా యేసయ్య కన్నీళ్లు కారుస్తే కనికరము లేకుండా కంచెను దాటుకుని పోయేవాడు కాదు. ఆ కంచెలో ఉండి నీకేమి కావాలో ఆయన కొరతలు తీర్చేవాడు. ఇప్పుడు చెప్పండి, దుఃఖపడువారు ధన్యులా కాదా? దుఃఖపడువారు ధన్యులా కాదా? యాకోబు దుఃఖపడ్డాడు. ఇప్పుడు ఒక యాకోబు మోసగాడైన యాకోబు అంటే మోసగాడు ఇప్పుడు ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉన్నాడు. కారణం, మగసిరి గలవాడై దేవునితో పోరాటం చేశాడు. దేనితో పోరాటం చేశాడు ఆయన? కన్నీటితో. అమ్మా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచి, అయ్యా నాకు పింఛన్ రావట్లేదయ్యా, నేను వికలాంగురాలినయ్యా, అయ్యా నేను ఈ దుస్థితిలో ఉన్నానయ్యా, నాకు రేషన్ కార్డు లేదయ్యా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గోడు వెళ్ళబుచ్చుకుంటే, అయ్యా ఈమె కన్నీరు కారుస్తుంది, ఏదో చూడండి, ఈమెకి ఏదైనా సహాయం చేయండి అని దిగువనున్న అధికారులకు ఆయన ప్రియులారా ఉత్తర్వులు ఇస్తాడు. అది ఎప్పుడైతుందో తెలియదు, ఎప్పుడు ఆ పని జరుగుతుందో నీకు తెలియదు. ప్రతి దానిలో లంచం, నీవు తినే తిండిలో ప్రతిదీ కూడా కల్పే, పాలలో కల్పి, రేషన్లో కల్పి, నూనెలో కల్పి, ప్రతి దానిలో కల్పి జరుగుతుంది ఈ యొక్క ప్రభు ప్రపంచంలో. కానీ ప్రియులారా, మన ప్రేమామయుడు ఆయన ఎటువంటి కపటము లేనివాడు, ఎటువంటి కల్మషము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఆయన పవిత్రముగా ఉన్నవాడు. ఆయన అంగీకరించండి. నీ కన్నీటిని తుడిచి బాధ్యత. యాకోబు కన్నీరు తుడిచి ఆయనకు విజయాన్ని ఇచ్చిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు దేని వలన విజయం పొందాడైనా? దేని వలన విజయం పొందాడు? దేనితో పోరాటం చేశాడైనా?
అందుకే అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? యేసును చేరుకుని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. కన్నీటి ప్రార్థన యాకోబుకు విజయమునిచ్చింది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు ఓదార్చబడుదురు. చూడండి, లూకాసు వార్త కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 34:18వ చరణం. విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయనే రక్షించను. ప్రైజ్ ది లార్డ్. నలిగిపోయాడు, విరిగిపోయాడు. యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన ప్రియులారా, దేవుని కాళ్ళకు బంధాలు వేసి రాత్రంతా ఆయనతో గడిపాడు. ఈరోజు పరలోకములో ఉండే దేవుడు కాదు మన దేవుడు. ప్రియులారా, నీవెక్కడ ఉంటే ఎక్కడ, నీవెక్కడ ఉంటే ఎక్కడ, నీవెక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చేవాడు. ఆయన పరలోకములో ఉండే దేవుడు కాదు. నీవెక్కడి నుంచి ప్రార్థన చేసినా నేనున్నాను అని నీ ప్రార్థన ఆలకించేవాడు. నా ప్రార్థనను ఆలకించు దేవుడు, నా మొరలను చెవియొక్కు దేవుడు, అంతులేనిదయ్యా నీ అనురాగము, అమరం అతి మధురం ఈ దివ్య తేజము, అందుకొనుము దేవా ఆరాధనా. వెలిగిన మనస్సు గల వారిని దేవుడు రక్షిస్తాడు. ప్రియులారా, వెలిగిన మనస్సు గల వారికి రక్షించును. వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? సమీపముగా ఉండేవాడు అని అర్థం. దేవుడు సమీపముగా ఉండేవాడు. నీవు ప్రార్థిస్తే నీ దగ్గరికి సమీపముగా. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? సమీపముగా ఉన్నవాడు. విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో నీవు ప్రార్థిస్తే నీకు సహాయకుడిగా సహాయం. ప్రియ దైవజనాంగమా, నీవు కన్నీటి ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదికి దిగి వచ్చి ఆయన ప్రతి అక్కరను తీర్చి నీ కన్నీరును తుడిచే దేవుడు. నీవు చేసే కన్నీటి ప్రార్థన పరలోకములో నుంచి ఉన్న దేవుణ్ణి కిందికి భూమి మీదికి దింపగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనకుంది. పరలోకములో దేవుణ్ణి కదిలించి భూ ప్రపంచంలోనికి, అంటే నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి ఆయన వచ్చి నీకు ఆదరణగా ఏ కొరత ఉన్నదో ఆయన కొరతను తీర్చేవాడు. కష్టం వచ్చింది యాకోబుకు. తెల్లవారితే తన అన్న చేతులు బలైపోతాడు. మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు. ఈరోజు కన్నీరు కారుస్తున్నావా? దుఃఖపడుతున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖమేనా నీది? దైవ చిత్తానుసారమైన దుఃఖమేనా నీది?
క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఈ కన్నీటి ప్రార్థనలో నీవెప్పుడైనా మందిరములో కొన్ని కార్యక్రమాలు అంటే ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఆరాధన, స్తుతి కూడిక, వీటన్నిటిలో మనము దేవుని యొక్క ప్రేమలో ఆ కూడికలలో పాల్గొని నీకు సమయము చిక్కిన కొలది ఒక వారము కానీ నీ వారానికి ఒకసారి ఉపవాసం నుండి కన్నీరు కార్చి నీ కుటుంబం కోసము, సంఘము కొరకు, సంఘములో ఉన్న దైవ సేవకుని కొరకు, ఈ సమాజం పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో ప్రియులారా ఘనీకరించి నీవు కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో నీవు కన్నీరు కార్స్తే తప్పక నినివే పట్టణమునకు దేవుడు ఎలాంటి దుర్గతి కలుగునని చెప్పానో కానీ దేవుని నిర్ణయమే మార్చేసింది. కన్నీరు దేవుడు చేయవలసిన కీడును కూడా తప్పించేసింది. కన్నీరు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6 తదుపరి 10 వచనాలు చూసుకొని ముగించుకుందాం. ఆ సంగతి రాజునకు వినబడి అతడును సింహాసనము దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని, గోనె పట్టె దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఆ పశు సంపదను కూడా, గొర్రెలను, ఎద్దులను, మంత్రులు, ఆ దేశంలో ఉన్న ప్రతి వారికి కూడా ఉపవాస దినము చాటించారు. గోనె పట్ట కట్టుకొని ప్రార్థించారు. ప్రార్థించిన వెంటనే 10వ వచనములో ఏం జరిగిందో చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారి చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక చపటగొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆ రాజు, ఆ నినివే పట్టణంలో ఉన్న వారందరూ ఉపవాస దినము చాటించి కన్నీరు కార్చి ప్రియులారా ప్రార్థించినప్పుడు దేవుని నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడు దేవుడు. దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా అంటాడు. తన ప్రవర్తన దిద్దుకొని నా తట్టు తిరుగుటయే సంతోషం. ఈ నినివే పట్టణము అన్య దేశము, దేవుని యొక్క ప్రజలు ఉండేవారు కాదు అక్కడ. బహుఘోరమైనది. అష్షూరు ప్రజలు నివాసము చేసేవారు, దేవుని పట్ల విరోధులు. అటువంటి వారి దుస్థితి దేవుని దృష్టికి నీచమైనదిగా కనిపించినప్పుడు ప్రియులారా, అటువంటి అన్ని దేశము కూడా దేవుని సన్నిధానములో వారు కనికరించి గోనె పట్ట కట్టుకొని వారికి ఉన్న అధికారాన్ని కూడా తన్ను తాను తగ్గించుకుని వారు ప్రార్థించారు, కన్నీరు కార్చారు. దేవుడు చేయవలసిన కీడును కూడా దేవుడు తప్పించాడు. కన్నీరు కారిస్తే దేవుని నిర్ణయాలు మారుతాయి. కన్నీరు కారిస్తే పరలోకములో ఉన్న దేవుడు క్రిందికి దిగి నీ యొక్క అక్కరని, ప్రతి కన్నీటి పుట్టును తుడిచే దేవుడు కదిలిస్తాడు. నేను ఆయన్ను కదిలించాలంటే నీవు కన్నీరు కార్చు. పరలోకములో, భూమి మీద నీవు కన్నీరు కారుస్తే పరలోకములో దేవుడు చలించి భూమి మీదికి దిగి వస్తాడు. రెండవది ప్రియులారా, దేవుడు తన ప్రజలకు చేయవలసిన కీడును కూడా తప్పించగలిగాడు. అంటే దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు? కన్నీరు ప్రార్థన. కన్నీరు కార్చినప్పుడు తన యొక్క ఆ యొక్క కీడు చేయవలసిన కీడును కూడా ఆయన చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ప్రియులారా, ఈరోజు
జ్ఞాపకము చేసుకో. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. నీవు ఓదార్చబడదు. ఎప్పుడు నీకు దుఃఖము, ఎప్పుడు నీకు ఓదార్పు, ఎప్పుడు నీకు సంతోషం, ఎప్పుడు నీకు ఆనందం. ధనవంతుడు మరణమైపోయిన అతడు నరకములో యాతన పడుతున్నాడు. లాజరు తన కష్టం వచ్చేది. భూలోకములో నివసించినంత కాలము తన కష్టకాలము, వేదనను, రోగమును, బాధను అనుభవిస్తూ దేవునికి నీతిగా ప్రవర్తించాడు గనక ఇప్పుడు ఆయన నెమ్మది కలుగుతూ నెమ్మది పొందుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలో కన్ను మూస్తే భూలోకములో, పరలోకములో కన్ను తెరిచి విశ్వాసిగా మనం బ్రతకాలి. మరణం అంటే ఏ క్రైస్తవుడు కూడా భయపడకూడదు. ఒక పూల పల్లకిలో నా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాననే నిరీక్షణతో బ్రతకాలి. ఎవరికి మరణం అంటే భయం తెలుసా? ఈ లోకాన్ని, లోకములో ఉన్నదాన్ని అంత ప్రేమించేవాడు, లోకములో ఉన్నది కావాలని ఆ లోకాన్ని ప్రేమించేవాడు. ఈ లోకము జోబిలోకి వచ్చింది. ఇప్పుడు ఆ లోకం ఏంటి? సెల్ ఫోన్. సెల్ ఫోన్ ను ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమిస్తున్నట్లే. ఇది దేవుని వలన కలిగినది కాదు, మీ అపవాది తండ్రి వలన పుట్టినది. అందుకే అంటాడు, ఈ భూలోకములో ఉన్నంత కాలము ప్రభు కోసం నిరీక్షించు, ప్రభు కోసం బ్రతుకు, కన్నీరు కార్చు. చివరి మాటను చూసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు మీరు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎప్పుడు నవ్వుతారు? ఎప్పుడు నవ్వుతారు? ప్రియులారా, ఎప్పుడు మన ముఖములో నవ్వు, ఎప్పుడు నీకు ఆనందం. ప్రియులారా, ఒక పాపి తన పాపము నుంచి, తన పాపమును విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధానములోనికి వస్తాడో వానికి సంతోషము, సమాధానం అంటాడు. అందుకే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. ఆ సన్నిధానములో నీవు బ్రతికినంత కాలము దేవుని యొక్క సన్నిధానములో, అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎప్పుడైతే నీవు పాపము నుంచి, శాపము నుంచి నీవు విముక్తి కలిగి బాప్తిస్మం పొందుకొని నీవు ఆయన శరీరముల, రక్తములు పాలిభాగస్తులై ఆయన సన్నిధానములో వచ్చి సంపూర్ణ సంతోషం పొందుతూ దేవుని యొక్క సన్నిధానములు బ్రతుకుతావో, అందుకే అంటాడు కదా, నీ వాక్యము ధ్యానించుతూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా. వాక్యం అంటే ఒక మాంసము, ఆదివారము మాంసము తింటాం కదా, ఎంత రుచికరంగా తింటామని. ప్రియులారా, అలాంటి కోరిక కలగాలి. ఆదివారం వస్తే పరిగెత్తాలి, ఆదివారం వస్తే వాక్యం వినాలని ఆసక్తి కలగాలి. ప్రియులారా, ఇది జిహ్వకు తేనె వంటి మధురము కలిగిన మాటలు. అలాంటి దుస్థితిలో నీవు ఇలాంటి మాటలు వినినప్పుడు నీకు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది. ఆ సంతోషము కలిగి సమాధానము కలుగుతుంది. సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. సా అంటే సమాధానము, సా అంటే సంతోషము, నిధి అంటే ఒక బ్యాంకులో ఉన్నట్టు. ఇప్పుడు డబ్బు ఎక్కడ దాచిపెడతాం? బీరువారు దాచిపెడతాం. ఎక్కువైతే ఎక్కడ దాచిపెడతాం? బ్యాంకులో దాచిపెడతాం. నిధి అంటే ఒక సంఘము, ఒక సంఘమే ఒక నిధి. ఆ నిధి అంటే సంఘము. ఆ సంఘములో శాంతి, సమాధానము, సంతోషం ఉన్నాయి. నీవు బ్రతికినంత కాలము యెహోవా మందిరములో జీవిస్తూ ఒకవేళ నీవు ప్రభు పిలుపు మేరకు వెళితే, ప్రియులారా, అక్కడ ఏముంటుందో చివరి మాట చూసుకున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడుచును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, వేదనైనను, ఏమైనను ఇక ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మరణం అనేది ఇక ఉండదు,
దుఃఖం అనేది ఇక ఉండదు, ప్రయాస అనేది ఉండదు, పగ అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఆ లోకములో ప్రియులారా నీవు ఆనందముతో సంతోషముతో గంతులు వేస్తూ బంగారు వీధుల్లో తిరుగుతూ ఉంటావు. ఎప్పుడు నీకు ఆనందం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారు ధన్యులు. ఇప్పుడు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీవు కార్చిన ప్రతి కన్నీరు ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టాడు. సుజాతమ్మ, ఇదిగో నీ బుడ్డి. సుగురమ్మ గారు, ఇదిగో నీ బుడ్డి. కోటమ్మ గారు, ఇదిగో నీ బుడ్డి. ఆ బుడ్డి మీద నీ పేరు, బ్లడ్ తీసుకుంటే ఆ బ్లడ్ ఆ యొక్క లిడిల్ పైన పేరు రాస్తారు కదా, అలాగే దేవుని సన్నిధానములు నీవు కార్చిన ప్రతి కన్నీరు కూడా, ఆ కన్నీరు కూడా ఆయన బుడ్డిలో దాచిపెడతాడు. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారా ఆ కన్నీరు బుడిని, నీ పేరు, ఆ బుడ్డి పైన నీ పేరు లిఖించబడిన ఆ బుడ్డిని చూపిస్తాడు. అందుకే ఎవరి కోసం నీ కన్నీరు కారుస్తున్నా కన్నీరు ప్రార్థన చేయి. ఇక ఆనందం ఈ లోకములో ఉన్నంత కాలం ప్రియులారా దేవుని సన్నిధానములో బ్రతకడం. ఈ దేవుని సన్నిధానంలో ఒకవేళ ప్రభు పిలుపు మేరకు మనం వెళ్తే అక్కడ ఆనందం, ఆనందం. ఎప్పుడు పగలుండవు, కక్షలుండవు, ద్వేషాలుండవు. ఎప్పుడు చూసినా ఆనందం. నిత్య జీవపు రాజ్యములు సత్యదేవుని సన్నిధిలో నిత్యం యేసుని ప్రేమలో నిత్యమానందమానందమే నిత్య జీవపు రాజ్యములు ప్రతి బాష్ప బిందువును ప్రభు యేసు తుడుచునులే నిత్యమానందమానందమే నిత్య జీవపు రాజ్యములు. మోకరిల్లుదా మహోన్నతుడైన దేవాది దేవుని యొక్క సన్నిధానములో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మన ప్రశ్నకు జవాబు దొరికింది అనుకుంటున్నాను. దుఃఖపడేవారు ధన్యులు ఎలాగవుతారు? దుఃఖపడేవారు దరిద్రులను పిలుస్తారు ఈ లోకములో. దుఃఖపడేవారు వారిని హేళన చేస్తూ ఉంటారు. కానీ నా ప్రభువు, మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, దుఃఖపడువారు ధన్యులు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగ చేస్తూ దైవ చిత్తానుసారంగా ఒక పాపాత్మురాలైన ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గర చేరి కన్నీరు కాచి విందు జరుగుతున్న ఇంటిలో ప్రాలాపన జరిగింది. ప్రాలాపించిన స్త్రీని చూశాడు యేసయ్య. విందును చూడలేదు, విందును ఆరగించలేదు. ఎక్కడ కన్నీరు ఉంటుందో, ఎక్కడ కష్టం ఉంటుందో ఆ కన్నీటిని తుడిచే నా దేవుడు పరలోకములో నుండి ఆయన భూమి మీదికి దించే ఒకే ఒక మార్గం కన్నీటి ప్రార్థన. నీవు కన్నీరు కారుస్తే ఆ కరుణామయుడు నిన్ను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. అందరము ప్రార్థిస్తాం, దేవా నన్ను ఓదార్చు, నా బిడ్డల కోసం, నా పిల్లల కోసం, సమాజం కోసం కన్నీరు కాచి ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఇది ఆరాధనలు అయాలో పాల్గొని మేము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మగసిరి గలవాలమై బ్రతుకుటకు నీ కృపను అనుగ్రహించమని
ప్రార్థించుదాం.